హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు వ్యవసాయం కార్తెల గురించి తెలుసుకుందాం కదా. కార్తెలు అనేవి నెలకు 2 కార్తెలు వస్తాయి. కావున ఏంటంటే మనం వ్యవసాయానికి సంబంధించిన 13 కార్తెల గురించి తెలుసుకుందాం. ఆ 13 కార్తెలు వ్యవసాయం ఏ విధంగా జరుగుతుంది అనేది మనం ప్రస్తుతానికి తెలుసుకుందాం. కార్తెలు ఎన్నైనా కానీ వ్యవసాయానికి సంబంధించిన కార్తెలు మట్టుకు 13 ఉన్నాయి. ఆ 13 కార్తెలు వ్యవసాయానికి సంబంధించి ఏమేమి చేస్తాం అనేది ఈ విధంగా నేను కింద. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు కార్తెల గురించి తెలుసుకుందాం. మనకి కార్తెలు మన జీవితంలో ఒక భాగం అనమాట. ఎండలు ఎప్పుడు వస్తాయి, అలాగే వర్షాలు, చలికాలం, ఎండాకాలం, అలాగే వ్యవసాయ పనులు ఏ విధంగా జరుగుతాయి, ఏ విధంగా అనేది మన జీవితం మొత్తం ఈ కార్తెల మీద ఆధారపడి ఉంటుంది. మనకి వచ్చి 12 నెలలు అయితే 13 కార్తెలు ఉంటాయి అన్నమాట. ఆ కార్తెలు వచ్చి మొదటిగా అశ్విని, ఏప్రిల్ 14 నుంచి ఏప్రిల్ 27 వరకు ఉంటుంది. ఈ ఆరంభం ఎండలు, అంటే ఎండలు స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఎండాకాలం ఎండలు స్టార్ట్ అవుతాయి. అలాగే సజ్జ, వరి, వేసవి, జొన్న, మొక్కజొన్న వేస్తారనమాట. అంటే ఏంటంటే వరి వచ్చి ఏంటంటే దాన్ని వరి రెండో పంట వేస్తారనమాట. దాన్ని ఏమంటారంటే యాసంగి పంట అంటారు. రెండో పంట వేసేదాన్ని యాసంగి పంట అంటారు. అలాగే భరణి వచ్చి ఏప్రిల్ 28 నుంచి మే 11 వరకు ఉంటుంది. ఎండల తీవ్రత ఇక ఎండలు స్టార్ట్ అయింది అనమాట. బాగానే ఇక ఎండలు ఎక్కువ ముదురుతూ ఉంటాయి అనమాట. అంటే ముదురుతుంటే ఎక్కువ ఎండ బాగా చేస్తుంది అనమాట. ఎండలు ఎక్కువగా తీస్తాయి అనమాట. వ్యవసాయ పనులు ఉండవు అనమాట. అంటే వ్యవసాయ పనులు ఏంటంటే పంట అయిపోద్ది, పంటకి విరామం ఇస్తారనమాట. అంటే దుక్కి దున్నటం, పాత వేసిన వాటిని మిరపతోట వేస్తే అవి ఎండిపోతాయి, వాటిని పీకేసి దుక్కి వేయటం, నెక్స్ట్ పంటకి దాన్ని రెడీ చేయటం అనమాట. అలాగే కృత్తిక అనమాట. నెక్స్ట్ కృత్తిక మే 12 నుంచి మే 25 వరకు. ఇదే కత్తెర కార్తె అంటారు అనమాట. అత్యధిక ఉష్ణోగ్రతలు ఉంటాయి. ఇది కూడా పంట పొలాలకి సెలవు ఇస్తారనమాట. ఇక్కడ కూడా పంట పొలాలు వేయరనమాట. నెక్స్ట్ వచ్చి రోహిణిలో ఎండల తీవ్రత ఎక్కువ అనమాట. రోడ్లు పగిలే ఎండలు ఉంటాయి అనమాట. రోహిణిలకి రోడ్లు పగులుతాయి అనమాట. తర్వాత ఇంకా ఇది కూడా ఈ ఎండలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఏ పంట వేయరు అనమాట. నెక్స్ట్ వచ్చి మృగశిర వచ్చి జూన్ 9 నుంచి జూన్ 22 వరకు ఉంటుంది అనమాట. మృగశిరలో కురిస్తే ముసలెత్తి రంకేస్తుందంటే వానలు స్టార్ట్ అవుతాయి అనమాట. వానలు స్టార్ట్ అవుతాయి కాబట్టి ముసలెత్తి రంకేస్తుందని అంటారు. ఈ సీజన్లోనే కొన్నిసార్లు వర్షాలు పడితే ఏమైందంటే పత్తి వేస్తారనమాట. పత్తి, మొక్కజొన్న, పప్పు ధాన్యాలు, అలాగే మిర్చి వ్యాపార పంటలకు అయితేనేమో వాటికి బలం కోసం అలసలు, తర్వాత కొన్ని వేస్తారనమాట. కొన్ని పంటలు వేస్తాయి, మొక్కలు వేసి వాటిని దున్నుతారనమాట. నెక్స్ట్ వచ్చి ఆరుద్ర వచ్చి జూన్ 23 నుంచి జూలై 6 వరకు అనమాట. ఆరుద్ర కురిస్తే 6 కార్తెలు కురుస్తుంది అనమాట. అంటే ఆరుద్రలో వర్షాలు పడితే ఇక సీజన్ మొత్తం బాగుంటాయి అనమాట. వర్షాలు మామూలుగా ఉండవు. వర్షాలు మొత్తం ఆ సంవత్సరం మొత్తం మంచిగా ఉంటాయి అనమాట. ఆ వరి నాట్లకి నారుమళ్ళు పోస్తారనమాట. అంటే వరి వేసే ముందు ఒక 20 రోజుల ముందు నారుమళ్ళు నానబెట్టి 2 రోజులు ఒడ్లు నానబెట్టి వాటిని మొక్క స్ట్రాంగ్లోనే చల్లుతారనమాట. ఒక్కసారి చల్లి మొత్తం వచ్చిన తర్వాత ఒక 20 రోజుల తర్వాత వేస్తారనమాట. వరి నాట్లు వేస్తారు. తర్వాత నెక్స్ట్ వచ్చి పునర్వసులో జూలై 7 నుంచి జూలై 20 వరకు అనమాట. ఇది కూడా వర్షాలు బాగానే కురుతాయి అనమాట. ఇంకా ఆరుద్రలో కురుస్తాయి అంటే ఇక్కడ కూడా కురుస్తాయి అనమాట. పునర్వసులో కూడా కురుస్తాయి. దీంట్లో ఏంటంటే పత్తి అంటే వరి నాట్లు వేయడానికి ఆరంభం అనమాట. పత్తి కూడా కొంచెం పెరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ పుష్యమి వచ్చి జూలై 21 నుంచి ఆగస్టు 3 అనమాట. ఆగస్టు 3 మంచి వర్షపాతం, అంటే మంచి వర్షాలు పడతాయి అనమాట. అప్పుడే ఇక మిరప పంట, అలాగే వ్యాపారం అట్లా వేస్తారనమాట. తర్వాత మిర్చి పంట మంచి వర్షపాతం కురుస్తుంది. వరి, పప్పు ధాన్యాలు పెరుగుతూ ఉంటాయి అనమాట. ఇక తర్వాత ఆశ్లేష వచ్చి ఆగస్టు 4 నుంచి ఆగస్టు 17 వరకు. ఆశ్లేష వర్షం దేశానికి నాశనం, అధిక వర్షాలు, వరదలు. అంటే ఆశ్లేషలో గురవకూడదు అనమాట వర్షాలు. ఆశ్లేషలో ఏంటంటే వరదలు ఎక్కువగా వస్తాయి. అందుకని ఈ కార్తెలో వర్షాలు ఎక్కువ పడకూడదని రైతు కోరుకుంటారు అనమాట. తర్వాత మగ కార్తె అనమాట. ఇది ఆగస్టు 18 నుంచి ఆగస్టు 30 వరకు ఉంటుంది. వర్షాలు తగ్గుముఖం పడతాయి అనమాట. అంటే ఈ కార్తెలో వర్షాలు తగ్గుముఖం పడతాయి అనమాట. అలాగే మిర్చి పంటలు, ఖరీఫ్ పంటలు అంటే వ్యాపార పంటలు, ఖరీఫ్ పంటలు ఇవి వేస్తారనమాట. మిరప కూడా వేస్తారనమాట. తర్వాత సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 14 వరకు పొబ్బు ఉంటుంది అనమాట.
ఈ పొబ్బలో చల్లిన నువ్వులు పూత లేకుండా పోతాయన్నమాట. అంటే ఈ పొబ్బలో చల్లిన ఏంటంటే ఏదైనా పంట వేస్తే అవి పంట దిగుబడి రాదు అని అర్థం అనమాట. ఉత్తర తర్వాత నెక్స్ట్ ఉత్తర సెప్టెంబర్ 15 నుంచి సెప్టెంబర్ 28 వరకు ఉత్తర. ఇది ఉత్తమ పదును అంటే ఏంటంటే సెప్టెంబర్ 15 నుంచి ఏంటంటే పత్తిగా మనకి పత్తి పెరిగి కాయ అయ్యి మనకి చిన్న చిన్నగా మనకి పత్తి వస్తుంది అనమాట. అంటే వ్యాపారం పంట కదా అది పత్తి, కాబట్టి పత్తి తీసే అవకాశం అనమాట ఈ కార్తెలో. తర్వాత హస్తలో కూడా ఇక అసలు ఏమైందంటే హస్త వచ్చి సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 12 వరకు ఉంటుంది అనమాట. హస్త వచ్చి దీంట్లో ఏంటంటే చలి, అంటే ఇక వర్షాకాలం పోయి చలి స్టార్ట్ అవుతుంది అనమాట. చలి స్టార్ట్ అయ్యి ఇక పంటలు ఖరీఫ్ పంటలకి కోతకు సిద్ధం కావటం. అంటే ఏంటంటే పత్తి అలాగే వరి పంటలు కూడా కోస్తారనమాట. తర్వాత చిత్త, వరి పంటలు ఏంది ఇక మిర్చి కూడా వస్తుంది అనమాట. చిత్త వచ్చి అక్టోబర్ 13 నుంచి అక్టోబర్ 30 వరకు ఉంటుంది అనమాట. ఇదేంటంటే ఖరీఫ్ పంటలు కోతలు, ఖరీఫ్ పంటలు అంటే మిర్చి కూడా మిరప కూడా కోయటానికి ఈ కార్తె సిద్ధంగా ఉంటుంది అనమాట. ఈ విధంగా మనకి కార్తెలు 13 కార్తెలు ఉన్నాయి. ఈ విధంగా మనకి కార్తెల గురించి తెలుసుకొని ఇంకా ఉన్నాయి, ఇంకా కార్తెలు ఉన్నాయి, ఇంకా ఉన్నాయి. ఇంకేంటంటే 3 నెలలు అంటే 3 4 12 ఇంకా దాదాపు ఇంకో 6 కార్తెలు ఉంటాయి. కానీ ప్రస్తుతానికి ఈ కార్తెల గురించి చెప్తాం, తర్వాత నెక్స్ట్ కార్తెలు తెలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.